ఏంటన్నా పక్క తీసుకొచ్చావు? అసలు మనం ఏం ఆడుకున్నాం? ఏంటో చెప్పు. మనలో మనమాట బయట అప్పు ఎంత ఉంది? పర్లేదు చెప్పు. 30 లక్షల దాకా ఉంది. అన్నీ ఫేక్ డాక్యుమెంట్లేగా. నేను నీకు బంపర్ ఆఫర్ ఇస్తాను. ఏంటి? నువ్వు రేపట్లోగా మా కంపెనీ కట్టాల్సిన 10 లక్షలు విత్ ఇంట్రెస్ట్ కట్టేస్తే నీకు 30 లక్షలు నేను సెట్ చేస్తాను. ఏమంటావు? ఏంటిది, కామెడీయా? నీకు ముఖ్యమని తెలుసుగా, ఆయన దగ్గర ఇప్పిస్తా. వడ్డీ టైంకి చాలు, అసలు ఎప్పుడు ఇవ్వాలో ఆయన చెప్తాడు. నువ్వు చెప్పేది నిజమా? నిజంరా బాబు, కావాలంటే నువ్వు ఇందాక మూతి పాలు కొట్టావు కదా, ఆడి మీద ఒట్టు. ఎంతకాలమైనా తప్పించి తిరుగుతావు? ఆ 30 క్లియర్ చేసేసి ఒకటే అప్పు మెల్లగా తీర్చుకో. ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. థ్యాంక్ యూ అన్న. దేవుళ్ళు వచ్చి టైంకి హెల్ప్ చేస్తున్నాం. రేపే వచ్చి 10 లక్షలు కట్టేస్తాను. అలాగే ఎందాక కొట్టావు కదా, పాప మాలేదో నెల జీతం కోసం కష్టపడేవాళ్ళు, వాళ్ళని అలా కొట్టడం తప్పు కదా. వెళ్ళి సారీ చెప్పు. సారీ ఏంటన్నా, కాళ్ళు పట్టుకోమంటావా? అవసరం లేదు, సారీ చెప్పు చాలు. సరే అన్న. మరి నా డబ్బులు? సాయంత్రం ఫోన్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయి. ఓకేనా, థ్యాంక్ యూ. ఏంట్రా హర్రర్ సినిమాలో దేనిలో అలా భయపెడుతున్నావు? నేను వచ్చి చాలాసేపు అయింది. అంటే మొత్తం వినేసావా? మొత్తం తెలిసిపోయిందనమాట. అసలు నీకు బుర్ర పని చేస్తుందా అన్న? ఇక్కడ 10 లక్షలు కట్టడానికి నువ్వు 30 లక్షలు ఇవ్వడం ఏంటన్నా? ఎవరికైనా తెలిస్తే నవ్వుతారు. వీళ్ళకి కూడా తెలిసిపోయిందా? ఇక్కడ లోన్ రికవరీ కోసం లోన్లు ఇప్పిస్తున్నాను మేనేజర్ తెలిస్తే ఇలా వచ్చిన జాబ్ అలా పోద్ది. పదరా చెప్దాం. సరే చెప్పండి, నేను చెప్తాను. ఏమని? ఆఫీసులో పనిచేస్తున్న అమ్మాయిని నా పిల్లంటే నా పిల్లని హెరాస్ చేస్తున్నారని చెప్తే నమ్మేస్తాడా? నమ్మిస్తే నమ్మేస్తాడు. ఎరా అంతే, వీళ్ళ మొహాలు చూస్తే ఎవడైనా నమ్మేస్తాడు. అది చూసుకుని మరి. ఏదో ఒక రోజు గట్టిగా దొరుకుతావు, అప్పుడు చెప్తా నీ సంగతి. పదరా.